ఖుషి ఫ్యామిలీ. ఈరోజైతే నాకు సడెన్‌గా రాగి సంగటి తినాలనిపించింది. నేనొక్కదాన్నయితే తినలేను. మా ఆయనకి గూడా అడిగాను ఫోను చేసి, "తింటావా?" అంటే, "ఓకే. తింటా" అని చెప్పేసాడు. వెంటనే ఇంకేసెట్లు బియ్యం పెట్టేసాను. ఇక్కడైతే బాగా అన్నం పెట్టేసుకొని మనం బాగా ఉడకాలి. నా దగ్గరైతే మా అమ్మ పంపించిన రాగులున్నావి. అవి మిక్సీ పట్టాను. ఎప్పటికప్పుడు మిక్సీ వేసుకుంటాను నేను. ఎందుకంటే మనం ఎప్పుడో కదా చేసుకునేది. అప్పటికి పిండి స్మెల్లొస్తుందని జెప్పేసి ఫ్రెష్‌గా మిక్సీ యేసుకుంటాను. అన్నం బాగా మెత్తగా ఉడికాక ఇలా రాగి పిండి యేసి ఒక 2 మినిట్స్ వదిలేయాలి. ఆ తర్వాత మన దగ్గరైనా ఏదైనా తెడ్డు గానీ, లేదా తెడ్డులే గానీ లేకపోతే చిన్న పప్పు గుత్తి తీసుకొనైనా తిప్పి దాన్ని ఎనుపుకోవచ్చు బాగా. ఇలా వెనుపుకునేటప్పుడు గ్యాస్ మీద పెట్టి ఎవరు ఎనుపుకోవద్దు. ఎందుకంటే అది అసలు అవ్వదు, కలవదు కూడా. కలవపోతే పిండి ఉండలు ఉండలుగా ఉంటాయి. ఇలా కింద తీసి బాగా కలుపుకుంటే పిండి మొత్తం బాగా ఈవెన్‌గా కలుస్తుంది సంగట్లో. ఇంకొంచెం ఎక్కువే రాగిపిండేసుకుంటాను. ఎందుకంటే మనం ఎప్పుడైనా తినేది. డైలీ ఏం తినం కదా! తిన్నప్పుడైనా కొంచెం మంచిగా హెల్తీగా ఉండాలని జెప్పేసి కొంచెం రాగిపిండి ఎక్కువగానే ఏస్తా నేనైతే. రాగి సంగట్లోకి ఏం కర్రీ బావుండిద్ది అంటే వెంటనే మనకు గుర్తొచ్చేసి చికెన్ కర్రీ. కానీ ఈరోజు మా ఇంట్లో చికెన్ కర్రీ లేదు. ఎందుకంటే నేను దో కావాలి సడెన్‌గా కావాలనుకున్న సంగటి. సో, అందుకని ఇంట్లో దోసకాయ కర్రీ చేశాను. ఇంక దాంతోనే సరిపెట్టేసుకున్నాము. దోసకాయ కూరైనా తీసేయాల్సిన పని లేదండి. ఎందుకంటే చాలా బావుంటుంది అది గూడా. చాలామంది పులుసు కూరల్లో నచ్చుతుంది. కొంతమంది ఫ్రైల్లో గూడా తింటారు. నేనైతే పులుసు కూరల్లోనే తింటాను. ఇలా టమాటా వేసిన కర్రీస్‌లో అయితే ఇంకా ఇందులో ఎండు చేపలుంటే యేసుకుంటే చాలా బావుంటుంది. నా దగ్గర అవైలబిలిటీ లేదు. ఇంకా నేను సంగటి చేసేసరికి మా ఆయన వచ్చేసాడు. ఇంక తనకిచ్చేసాను. తను చాలా బావుందన్నాడు. వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి.